హలో హాయ్ ఎవ్రీవన్. ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసాను దర్శనం చేసుకుందామని చెప్పేసి. శ్మశాన వాటిక కాళికామాత అంటారంట అమ్మవారిని. అండ్ ఎంతమంది జనం ఉన్నారో చూశారు కదా. ఎందుకు ఇంతమంది జనము క్రౌడ్ ఉన్నారంటే 5 అమావాస్యలు 5 శుక్రవారాలు ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే ముడుపు కడితే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. అది ఈ అమ్మవారి స్పెషాలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా టెంపుల్లో అడుగు పెట్టగానే చాలా రిలాక్స్గా ఒక మనసు ప్రశాంతంగా చేతిపైన ఉన్న ఎంటికలు ఇలా పైకి లేచినాయి, అలా గూస్ బాంబ్స్ వచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే అంత అందంగా ఉన్నారనమాట అమ్మవారు. అండ్ ఇంకొక నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. స్పెషల్గా అమ్మవారి దర్శనం కోసం వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారనమాట. అండ్ మీకు కనుక ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఒకవేళ ముడుపు కట్టాలనుకుంటే ముందే మీరు అనుకొని వచ్చి ముడుపు కట్టి వెళ్ళండి. లేదు అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్న అలాగా వచ్చి ఉంటే మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేను ఇంకేం డిసైడ్ కాలేదు కాబట్టి నేను జస్ట్ దర్శనంకి వచ్చి చేసుకున్నాను అనమాట. అండ్ అమ్మవారికి గుడికి పక్కన ఇంకొక ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేసు చాలా రిలాక్స్గా అనిపించింది, నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.